హలో! మనం ఈరోజైతే హెల్తీ ఈవినింగ్ స్నాక్ వితౌట్ ఆయిల్‌తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. దానికోసం మనకి హాఫ్ క్యాప్సికమ్, ఒక బీట్రూట్ అండ్ ఒక చిన్న క్యారెట్, దాంతోపాటు ఒక ఉల్లిగడ్డ, కొద్దిగా పెసలు, తర్వాత మనకు కావాల్సినవి ఒక హాఫ్ కప్ బొరుగులు కావాలి. దీంతో పాటుగా తగినంత ఉప్పు, కారం, వీటన్నిటితో మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోబోతున్నాం. సో చాలా సింపుల్ అండ్ ఈజీ స్నాక్. చూసేద్దాం ఎలా చేసుకోవాలో. ఒక బౌల్ తీసుకోండి. ఒక బౌల్లోకి ఫస్ట్ మనం ఏవైతే తీసి పెట్టుకున్న బొరుగులు అయితే ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ హాఫ్ కప్ ఆఫ్ బొరుగుల్ని దాంట్లో వేసేసుకోండి. తర్వాత మనము నానబెట్టుకొని మొలకొచ్చిన పెసలు ఉంటాయి కదా, అవన్నీ హాఫ్ కప్పు దాంట్లోకి వేసేయండి. వేసేసాక తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అన్నిటినీ కూడా దాంట్లోకి వేసేసేయండి. వేసేసాక క్యారెట్ తురుముని వేయండి. తర్వాత బీట్రూట్ తురుముని వేసేయండి. తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసేయండి. తర్వాత మనము తీసి పెట్టుకున్న ఉప్పు కారంని కూడా యాడ్ చేసుకొని అన్నిటినీ కూడా నీట్గా మిక్స్ చేసేసుకోండి. నీట్గా మిక్స్ చేసేసుకున్నాక కలర్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో, చూస్తుంటే తినాలని నోరు ఊరిపోతుంది. దీంట్లో మీకు కావాలనుకుంటే కొద్దిగా మిరియాల పొడి, ఇంకా మనము లెమన్ని కూడా హాఫ్ టేబుల్ స్పూన్ పిండుకొని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు వాటిని కూడా. ఏమంటే నా దగ్గర లెమన్ లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. అండ్ మిరియాల పొడి అనేది అవసరం లేదు, ఎందుకంటే క్యాప్సికమ్ కొద్దిగా కారంగానే ఉంటుంది. మనం వేసిన కారం పొడి కూడా ఉంది కాబట్టి సరిపోతుందని. అంత కారం ఎక్కువగా తినం కాబట్టి మాకు సరిపోతుంది. కావాలనుకుంటే మిరియాల పొడిని యాడ్ చేసుకుంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో చిన్న బౌల్లోకి సర్వ్ చేసేసుకొని పైన ఉల్లిగడ్డలతో గార్నిష్ చేసుకుంటే హెల్తీ ఈవినింగ్ స్నాక్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.